హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వ్లాగ్ వీడియో వచ్చేసి గోంగూర చట్నీ ప్రిపరేషను, అదేవిధంగా మా చిన్న పాప బ్రెడ్ టోస్ట్ చేసిందండి. అది ఏ విధంగా చేసుకున్నదో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. మధ్యాహ్నానికైతే రైసు, గోంగూర చట్నీ, పెరుగు పెట్టాను. ఇక టైం అయిపోతుంది నాకు డ్యూటీకి, అందుకనే తొందరగా గోంగూర చట్నీ పెరుగు పెట్టేశాను. ఇది తినేసేయండి అమ్మ మధ్యాహ్నం అని చెప్పాను. ఈ గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పూర్తి వీడియో చూసి చేసుకోవచ్చు. ముందుగా ఎండుమిర్చిని వేయించేసి తర్వాత గోంగూరను నూనెలో వేపుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి. వెల్లుల్లిని ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది, వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. ఈరోజైతే నేను టిఫిన్ ఏం చెయ్యలేదని చెప్పేసి మా చిన్న పాప నెయ్యిలో బ్రెడ్ని టోస్ట్ లాగా చేసింది. ఇలా లైట్గా సన్నని మంట పైన రోస్ట్ చేసుకున్నారు, టేస్ట్ బాగుంది. మిల్క్ ఉంటే మిల్క్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే 2 ఎగ్స్ తేపోవే బ్రెడ్ ఆమ్లెట్ చేసిస్తాను, ఎగ్గుని బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసిస్తానని చెప్పాను. పిల్లలు ఉద్దు అట్లా ఏమి ఉండదు, ఇలానే నెయ్యిలో రోస్ట్ చేసుకొని తింటామని ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు నెయ్యి వేసుకుంటూ రోస్ట్ చేసుకొని తిన్నారు. నాకు కూడా ఇచ్చారు, చాలా బాగుంది. మా చిన్న పాపే చేసింది, మంచిగా చేసిందని చెప్పాలి. ఇది ఏదైనా సరే బొరుగుల మిక్చర్ కానీ, దోశ కానీ, ఆమ్లెట్లు కానీ, సేమియా కానీ, ఇలాంటి చిన్న ఐటమ్స్ ఏవైనా సరే బాగానే చేసుకుంటుంది. పెద్దది స్టవ్ దగ్గరికి వెళ్ళదు, కానీ చిన్నది మాత్రం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటుంది. బాగానే వేసుకున్నారు. నేను ముందే చెప్పాను కదా ముందు వీడియోలలో, ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉంటారు. తినే దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు బాగా షేరింగ్ చేసుకొని తింటారండి. అది మంచి గుడ్ హ్యాబిట్ మా పిల్లల దగ్గర. మా చిన్న పాపతో ఒక షార్ట్ వీడియో చేయించాను ఈరోజు అయితే నేను. టుడే వ్లాగ్ అయితే ఇదేనండి, గోంగూర చట్నీ అలాగే బ్రెడ్ రోస్టు. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.